నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సాలిగ్రామ మట్టం ట్రస్ట్ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో తెనాలి వచ్చిన పెనుగొండ పీఠాధిపతి బాలస్వామికి మంగళ వాయిద్యాలతో అపూర్వ స్వాగతం పలికారు. కేరళ డప్పులు, మహిళల కోలాటం మధ్య స్వామిని గంగనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠానికి తోడ్కొని వచ్చారు. తొలుత బాలస్వామి ట్రస్ట్ కార్యవర్గ సభ్యులతో కలిసి తెనాలి విజయవాడ 4 వరుసల రహదారిలోని భారీ వినాయకుని విగ్రహం వద్ద పూజలు చేశారు. హరే శ్రీనివాస అందరూ మంచిదా అందరూ కూడా కర్రలు పైకెత్తి చేసుకుంటూ రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాతలందరికీ వినపం. అందరూ కూడా కర్రలు
తత్రాపి దక్రం గగనం శ్రీ విద్యాపీఠం ప్రపంచానికి అనేక రకాలైనటువంటి విధానంగా స్వాగతాంతులందరూ కూడా అక్కడికి వచ్చి స్వామివారికి అన్ని క్షేత్రాల కల్లా గొప్ప క్షేత్రము ఏమిటి అంటే మన జన్మభూమియే గొప్ప క్షేత్రం. మనకి పెద్దలు కానీ అందరూ ఏం చెప్తారంటే నిజమైన స్వర్గము ఏమిటి అంటే జన్మభూమి అని చెప్తారు. అటువంటి ఆర్యవైశ్యులకు ప్రధానమైన జన్మభూమి ఏది ఏమిటంటే పెనుగొండ మహాక్షేత్రం. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 4000 సంవత్సరాలకు పూర్వము పెనుగొండ మహాక్షేత్రంలో జన్మించారు. అదే మహాక్షేత్రంలో ఆత్మార్పణ కూడా చేసుకున్నారు. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు విరాజిల్లుతున్న పెనుగొండ మహాక్షేత్రానికి మమ్మల్ని పీఠాధిపతిగా నియమించటము తెనాలి ప్రాంతానికే ఒక గొప్ప విషయమని చెప్పుకోవాలన్నమాట. భారతదేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. అందులో 1 కోటి మంది పైగా ఆర్యవైశ్యులు ఉన్నారన్నమాట. 1 కోటి మంది పైగా ఆర్యవైశ్యులు ఉంటే ఆ ఆర్యవైశ్యుల్లో ఎంతోమంది మహాత్ములు మహనీయులు కూడా ఉన్నారు. వారిలో ఎంతోమంది గొప్ప గొప్ప తపస్సంపన్నులు ఉన్నారు. అలాగే లౌకికమైన సంపద కలిగిన వారు కూడా ఉన్నారు. అలాగే ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక స్థితి పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. మరి వారందరి మీద అమ్మ యొక్క దృష్టి ప్రసరించింది. కానీ ప్రధానంగా మా మీద దృష్టి ప్రసరించడం వలన మేము ఎంతో ఆనందిస్తున్నాము. అమ్మ యొక్క దివ్య పాదచరణాలకి మరలా ఆ తపస్సంపన్న వలనే ఈరోజు భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆవిర్భవించిన పెనుగొండ మహాక్షేత్రములో అమ్మవారు 90 అడుగుల మూర్తిగా విరాజిల్లుతూ ఉంటారన్నమాట. ప్రపంచంలో ఎక్కడ దేవి మూర్తి యొక్క 90 అడుగుల దేవి యొక్క మూర్తి ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎక్కడా లేదనమాట. పంచధాతువులతో లేదు ప్రధానంగా. అలాగే అనేకమైన దేవీ దేవతల యొక్క మూర్తి సిమెంట్తో అలాగే కాంక్రీట్తో వేరే లోహాలతో తయారు చేశారు. ఎక్కడ కూడా 90 అడుగుల పంచలోహమూర్తి అని ఏ దేవీ దేవతామూర్తులు లేదనమాట. అది కేవలం పెనుగొండలో మాత్రమే మనకి దర్శనం ఇస్తారు అమ్మవారు. అటువంటి భాగ్యము సౌభాగ్యం అమ్మవారు ప్రసాదించారు. ఎక్స్ప్రెస్ రైల్లో రవాణా అవుతున్న గంజాయిని తెనాలి రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయి రవాణా అవుతుందని రైల్వే పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దానితో శనివారం సాయంత్రం రైలు తెనాలి వచ్చినప్పుడు వారు తనిఖీలు చేశారు. ఒక బోగీలో 4 సంచులను గుర్తించి వాటి గురించి ఆరా తీస్తే అవి ఎవరివో తమకు తెలియదని ప్రయాణికులు తెలిపారు. దానితో వాటిని స్వాధీనం చేసుకుని తహసీల్దార్ గోపాలకృష్ణ ఆర్ఐ రఫీ సమక్షంలో తెరవగా వాటిలో 23 కేజీల గంజాయి ఉంది. సరుకును సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటాద్రి, ఆర్పీఎఫ్ ఎస్ఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. సాయంత్రం 4:10 సమయంలో జిఆర్పి రైల్వే ఐజీ గారు మోహన్ రావు సారు మరియు జిఆర్పి ఎస్పీ గారు విజయవాడ రాహుల్ దేవ్ సింగ్ గారి ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే గుంటూరు జిఆర్పి డిఎస్పి గారు అకేశ్వరరావు సారు ఆధ్వర్యంలో నేను మా తెనాలి జిఆర్పిఎస్ఐ వెంకటాద్రి గారు వారి టీము, ఆర్పిఎఫ్ ఎస్ఐ గారు వారి టీము పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో A1 కోచ్లో 7, 8, 9, 10 బోగీల్లో 4 బ్యాగులు, వాటిలో 23 ప్యాకెట్లున్న గంజాయి, సుమారు 23 కేజీల గంజా అక్రమంగా రవాణా అవుతుందని వచ్చిన సమాచారం మేరకు మేము వెంటనే ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్లో సోదా నిర్వహించి ఈ యొక్క గంజా ప్యాకెట్లని సీజ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో, ఎంఆర్ఓ గారి ప్రెజెన్స్లో సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు కూడా ఈ రైల్వేలో ట్రైన్స్ ద్వారా గంజా మరియు అక్రమ మత్తు పదార్థాలు రవాణాను కఠినంగా వాటిని అదుపు చేస్తాము. అదేవిధంగా రాబోయే సమ్మర్లో ఎండాకాలం
దొంగతనాలు కానీ చైన్ స్నాచ్లు కానీ ఏదైనా ఇతర రాష్ట్రాల గ్యాంగులు వీటి మీద కూడా మరి మా ఐజీ గారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీటి మీద వర్కౌట్ చేస్తున్నాము. ఏ ట్రైన్స్లో ఏ విధంగా గత సంవత్సరంలో కూడా ఏ విధంగా నేరాలు జరిగినాయి, ఏ విధంగా ఏ పద్ధతిలో ఏ సమయాల్లో ఏ ట్రైన్లో దొంగతనాలు జరుగుతున్నాయో వాటి మీద వాటిని అనలైజ్ చేసి వాటి ప్రకారం స్ట్రెంత్ పెంచి మరియు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి దొంగతనాలు అదుపు చేయవలసిందిగా ఐజీ గారు కానీ మా ఎస్పీ గారు కానీ చెప్పారు. వారి ఆదేశాల మేరకు ఇక ముందు కూడా ప్రయాణికుల భద్రత కోసం తీసుకోవాల్సిన అన్ని కఠినమైన చర్యలు తీసుకుంటాం. 23 కేజీలు కాబట్టి మనం అనుకోవడం ఒక 50,000 వరకు ఉండొచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఎలక్షన్ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదోని ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఉపాధ్యాయులు కోరారు. శనివారం ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెనాలి, కొత్తపేట బాయ్స్ హై స్కూల్, ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్, చెంచుపేట కేఎస్ఎం, మార్స్పేట ఎన్సీఆర్ పాఠశాలలో ప్రచారం నిర్వహించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి సహకరించాలని ఉపాధ్యాయులను బీటీ నాయుడు కోరారు. ఈ సందర్భంగా బీటీ నాయుడు మాట్లాడుతూ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలపరిచిన కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజాను తెనాలి నియోజకవర్గ పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, ఆయన గెలిస్తే పట్టభద్రులైన నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని, అంతటి అపార అనుభవం ఆలపాటి రాజాకు ఉందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులందరూ కూడా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి ఈరోజు మేమందరూ కూడా దాదాపు తెనాలిలో జరుగుతున్నటువంటి ఏదైతే ట్రైనింగ్ క్యాంప్ ఉందో ఆ క్యాంపులో ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మీరందరూ ముద్దుగా పిలిచి ఆలపాటి రాజగారిని ఆయన ఆశీర్వాదించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని మా నాయకులందరూ కూడా మేమందరూ కూడా అడిగాం. ఈ సందర్భంగా మాకు అనిపించింది ఏంటంటే చాలామంది టీచర్స్ అయినటువంటి మేధావులు వాళ్ళు ఒకటే చెప్పారు, గత ప్రభుత్వంలో నెల రోజు వస్తే మేము జీతం లేని పరిస్థితి మేము ఎదుర్కొన్నాం. అదేవిధంగా నాన్ టీచింగ్ కూడా చాలామంది చెప్పారు, వాళ్ళ సమస్యలను కూడా చెప్పడం జరిగింది. దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం 8 నెలల కాలంలోనే నెల 1వ తారీఖు వస్తే జీతం ఇస్తుంది, మేమందరం హ్యాపీగా ఉన్నామని కూడా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ట్రైనింగ్ రానటువంటి లేదా గ్రాడ్యుయేట్స్ కానీ ఉద్యోగస్తులందరూ కూడా, ఉపాధ్యాయ ఉద్యోగస్తులందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగించిందో మానవుడితో చెప్పేది కాదు, మీ అందరూ అనుభవించారు. ఒక రాక్షస పాలన చూశారు మీరందరూ ఆశీర్వాదిస్తే ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 75 సంవత్సరాల వయసును కూడా లెక్క చేయకుండా ఆయన నిరంతరం నాశనమైనటువంటి వ్యవస్థలను ఏ విధంగా బాగు చేస్తున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో అది మీ అందరికీ తెలుసు. నెల వస్తే ఖచ్చితంగా మీ అందరికి జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు చూడండి, కందుకూరు, నెల్లూరు వెళ్ళాడు, స్వచ్ఛాంధ్ర, ఒక్కరోజు 1 గంట కూడా వేస్ట్ చేయడం లేదు. దాదాపు 14 లక్షల కోట్ల అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని వడ్డీతో సహా కట్టుతూ యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా మొన్ననే దావోస్ వెళ్ళారు. చాలా ఎంఓఎస్ జరిగినాయి. మాకు తెలిసి లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇవన్నీ జరగాలంటే పార్టీ కూడా లేదా మా నాయకుడికి ఎంకరేజ్మెంట్ రావాలంటే మీ ఆశీర్వాదం కావాలి. అది నిరూపించుకోవడానికి ఈ నెల 27వ తారీఖు మీ అందరికీ అవకాశం వచ్చింది. దయవుంచి ఒకసారి ఆలోచించండి. గతంలో 2 సార్లుగా ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి గౌరవనీయులు పెద్దలు లక్ష్మణరావు గారు మరి ఏం చేశాడు మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ఆయన
మరి కౌన్సిల్లో ఉంటూ లేదా బయట ఉంటూ ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. మేము చెప్తున్నాం, ఆళ్లపాటి రాజు గారు మాజీ మంత్రివర్యులు, సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా పనిచేశాడు, మంత్రిగా పనిచేసినాడు. మరి ఇప్పుడు శాసన మండలి మీ అందరూ ఆశీర్వాదిస్తే శాసన మండలి సభ్యుడు అవుతాడు. ఆయన అనుభవం, ఆయన నిజాయితీ, ఆయన ఏ విధంగా తెనాలికి చేశాడో లేదా ఈ తెనాలి చుట్టుపక్కల గ్రామాలకి ఏవి చేశాడో మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్సీ హోదాలో ఇంకా బాగా చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సోర్స్ రీసోర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా 3వ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సోర్స్ రీసోర్స్ అనే ప్రత్యేక కార్యాచరణతో వార్డుల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు, నగర దీపికలతో కలిసి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రజారోగ్య పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతలకు ప్రాధాన్యం ఇస్తూ సోర్స్ రీసోర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇంటి నుండి, స్ట్రాపుల నుండి వచ్చే వ్యర్థాలను, తడి, పొడి, హానికర వ్యర్థాలను వేరు చేసి 3 బుట్టల ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు అందించడం, హోమ్ కంపోస్ట్ విధానాన్ని పాటిస్తూ పురపాలక సంఘంతో చేయి కలపాలన్నారు. సుందర తెనాలి సాధనలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఒక లేయర్లా వేసుకోవాలి. అంటే మనకి చిన్న టప్పులు కాబట్టి దానిలో ఇంత అయితే మనకి సరిపోతుంది. అయితే ఎరువు తయారవడానికి 45 రోజులు మినిమం పంటకు తగ్గుతుంది. అంటే కుళ్ళిపోకుండా ఉన్నాయని శుభ్రపరచడంలో కూడా స్వచ్ఛతపై అవగాహన చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు ఈ శనివారం కాన్సెప్టు సోర్సు రిసోర్సు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి శుభ్రత గురించి సెగ్రిగేషన్ లెవెల్లోనే తడి, పొడి, హానికరమైనటువంటి చెత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని వేరు చేసేటువంటి విధానం, ప్రజలు వాటిని వేరు చేసి ఏ విధంగా ఇవ్వాలనేటువంటి విధానం గురించి అవగాహనగా కల్పించి దాన్ని అవలంబించేటువంటి విధానం చేయాల్సి ఈరోజు మనకి ఇచ్చేటువంటి కాన్సెప్ట్. సో అందులో భాగంగానే మనం సెగ్రిగేషన్ ఎలా చేయాలి, అదేవిధంగా హోమ్ కంపోస్టింగ్ను ఎలా చేయాలి అనేటువంటి విషయం గురించి ప్రజలందరికీ కూడా అందరి యొక్క సహకారంతో ప్రజాప్రతినిధులు కావచ్చు, సామాన్య ప్రయాణికం కావచ్చు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వారు కావచ్చు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వీళ్ళు వాళ్ళని కాదు కానీ అందరూ దీంట్లో స్టేక్ హోల్డర్స్. సో ఇందులో ప్రధానంగా హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని ప్రతి ఇంట్లో కూడా ఆచరించాలనేసి అనుకుంటున్నారు. అందులో భాగంగానే అయితే ఏంటంటే కొన్ని చోట్ల హోమ్ కంపోస్టింగ్ విధానం అవలంబించాలంటే కనుక వాళ్ళు రెంటెడ్ హౌసెస్ కానీ లేకపోతే చిన్న హౌసెస్ ఉండడం వల్ల కానీ ఆ యొక్క ఇంట్లో దీన్ని అవలంబించేటువంటి అవకాశం లేని ప్రాంతాలు ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఈ యొక్క 18th వార్డ్ అనేది ఒకటి. సో వీళ్ళవన్నీ కూడా చిన్న హౌసెస్ వాళ్ళ ఇంట్లో యొక్క హోమ్ కంపోస్ట్ విధానాన్ని అవలంబించే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి అయితే ఇక్కడ మా యొక్క ఇన్స్పెక్టరు, సెక్రటరీసు, నగరదీపికలు, ఆర్పీలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సిఓలు అందరూ కలిసి మాకు హోమ్ కంపోస్ట్ విధానం ఇంట్లో చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి మేమందరం కూడా కలిసి ఇక్కడ సపరేట్గా ఇక్కడ ఓపెన్ ఎయిర్లో కమ్యూనిటీ హోమ్ కంపోస్ట్ విధానం అవలంబిస్తామనేసి వీళ్ళు వచ్చారు. ఇది ఎక్కడ కాళ్ళలో వేయము, శుభ్రంగా ఉంటాము, అన్నీ శుభ్రంగా తుడుచుకుంటాము, నీట్గా చేస్తాం. మాకు అదేం అభ్యంతరం లేదండి. అదే వేసుకెళ్తారు, బల్లో వేసుకెళ్ళిపోతారు. డస్ట్బిన్లో వేస్తాం, అందరికి ఏమి ఇబ్బంది లేకుండా చేస్తామండి. మా చికెన్ షాపులో డస్ట్బిన్లు వేసి వచ్చిన వేస్ట్ మున్సిపాలిటీ వాళ్ళకి అందిస్తామండి, బయట పడేయం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.